శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. న్యాయవాదుల సంక్షేమం నా ప్రధాన అజెండా. నూతన సంవత్సర వేడుకలను మొక్కల ద్వారా లేదా విద్యా సామాగ్రి ద్వారా జరుపుకుందాం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ చీదెళ్ల వెంకటేశ్వర్లు. రెడ్ క్రాస్ 22వ నేత్రదాన సేకరణ. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ. న్యాయవాదుల సంక్షేమం నా ప్రధాన అజెండా. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్ మరియు మాజీ ఎన్డీపీఎస్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మాజీ గవర్నమెంట్ ప్లేడర్ ఎన్సీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, విజయనగరం జిల్లా మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన బెల్లానా రవి ఈరోజు అనగా సోమవారం శ్రీకాకుళం పట్టణం బార్ అసోసియేషన్ ప్రాంగణంలో త్వరలో 2026 సంవత్సరం జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమమే నా ప్రధాన అజెండాగా ఆయన తెలిపారు. అనంతరం విజయనగరం జిల్లా మాజీ బార్ ప్రెసిడెంట్, మాజీ పార్లమెంట్ సభ్యులైన బెల్లానా చంద్రశేఖరరావు తన తమ్ముడైన బెల్లానా రవికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పోటీ చేయడానికి మిత్రులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలా రవి గారు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శ్రీకాకుళం చిగురుపల్లి బార్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చంద్రశేఖర్ గారు, ఇక్కడ విచ్చేసిన శ్రీకాకుళం విజయనగరం జిల్లా బార్ చేసిన న్యాయవాద మిత్రులందరికీ అభినందనలు. రాబోయే స్టేట్ బార్ ఎలక్షన్ చాలా క్రూషియల్ ఎలక్షన్స్. 25 ఎన్నిక కావాల్సినప్పటికీ ఉమ్మడి రిజర్వేషన్ 7 సీట్లు పోతున్నాయి. 5-6 సీట్లు. సోదరి న్యాయవాదులందరికీ కూడా నమస్కారం. రేపు ఫిబ్రవరి 13వ తారీఖున జరగబో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుల యొక్క ఎలక్షన్స్లో నేను బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ బార్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ సభ్యులుగా 7 సంవత్సరాలు, అలాగే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా 4 సంవత్సరాలు, ఎన్డీపీఎస్ స్పెషల్ టీపీగా 4 సంవత్సరాలు, ప్రస్తుతం ఎన్సీబీ స్పెషల్ టీపీగా పనిచేస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయవాదులు. నాది న్యాయవాద కుటుంబం కాబట్టి నాకు న్యాయవాదుల తాలూకా సమస్యల గురించి ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్య గురించి నాకు అవగాహన ఉంది. ఆ సమస్యల కోసం మీకోసం నేను మీ వాయిస్ వినిపిస్తానని బార్ కౌన్సిల్లో అన్నవించుకుంటూ, అలాగే ప్రస్తుత జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా వర్కింగ్ కండికి ఇన్సూరెన్స్ అనేది డబ్బులు కట్టించుకొని ఇన్సూరెన్స్ రాకుండా చేశారు. కాబట్టి నైతికంగా గత బాడీలో ఉన్న ఏ వ్యక్తి కూడా మళ్ళీ ఓటు అడిగే అర్హత లేదని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న నాకు అవకాశం ఇవ్వండి. మీ వాయిస్ బార్ కౌన్సిల్లో నేను వినిపిస్తాను. మీ తరఫున ఈ సమస్యల కోసం పోరాడతాను. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు ఇబ్బందులు మనం చూడాలి. ఎందుకంటే లోక్ అదాలత్లో అడ్వకేట్ సంతకం లేకపోయినా కూడా కాంప్రమైజ్ రికార్డులు అవుతున్నాయి. దాన్ని ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుంది. దానివల్ల జూనియర్ న్యాయవాదులకి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే సెక్షన్ 41 నోటీసుల కింద కూడా పెట్టి జూనియర్ న్యాయవాదులకు అన్యాయం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులు స్టైపెండ్ 5,000 నుంచి 10,000 అన్నారు. ఆ 10,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి. అలాగే డెత్ బెనిఫిట్ కూడా మ్యాచింగ్ కాబట్టి ఈ సమస్యలు చేస్తానని. నూతన సంవత్సర వేడుకలను మొక్కల ద్వారా లేదా విద్యా సామాగ్రి ద్వారా జరుపుకుందాం. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, గౌరవ జిల్లా అధ్యక్షుడు రాజకుమారి గనియా. రెడ్ క్రాస్ విత్ గ్రీన్ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్. జనవరి వేడుకలకు జిల్లాలో ఉండే అధికారులందరూ కూడా బొకేలు, కేకులతో కాకుండా మొక్కలతో, విద్యా సామాగ్రితో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అధికారులకు పిలుపునిచ్చారు. జూనియర్
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వివిధ అధికారుల వద్ద సేకరించిన మొక్కలను ప్రభుత్వ విద్యా సంస్థలలో నాటించడం జరుగుతుందని, అలాగే విద్యా సామాగ్రిని హాస్టల్స్లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా, సెక్రటరీ మరియు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా, డిఎఫ్ఓ అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం నందుగల మూలసాగరంలో నివసిస్తున్న చీదెల్ల వెంకటేశ్వర్లు ఈ రోజు మరణించడంతో వారి కుటుంబ సభ్యులలో ఒకరైన వారి కుమారుడు చీదెల్ల రమేష్ స్పందించి వారి తండ్రి చివరి కోరిక మేరకు నేత్రదానం చేయాలని సంకల్పించడంతో ఈ విషయాన్ని నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్ కండే ఆనంద్ గురూజీకి తెలియజేయడంతో వెంటనే స్పందించి రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా గారికి సమాచారం అందించగా వారు కర్నూలు నుండి టెక్నీషియన్స్ ను పిలిపించి అతని 2 నేత్రాలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ, నేను రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్గా ఎన్నికైన తర్వాత మరియు భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖ అధ్యక్షునిగా ఎన్నికైన ఈ కొద్ది కాలంలోనే ఇప్పటికీ వెంకటేశ్వర్లతో కలిసి 22 మందితో నేత్రాలను సేకరించి రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోయే దానికంటే, కాలి బూడిద అయ్యే దానికంటే ఇద్దరికి చూపులు ప్రసాదించిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని వారు వారి కుటుంబ సభ్యులను చివరి కోరికగా నేత్రాలను సమర్పించమని తెలియజేయవలసిందిగా కోరారు. ఈరోజు ఉదయం 7:30 గంటలకు స్వర్గస్థులైనారు కాబట్టి వారి అనుమతి, వారి కోరిక మేరకు కళ్ళదానంకు మేము ప్రిపేర్ చేసి సార్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి డొనేట్కు మేము అంగీకరించాము. దానికి అంగీకరించాము. కట్ చేయండి. ఈరోజు నంద్యాల పట్టణంలో స్వర్గస్థులు చీదెల్ల వెంకటేశ్వర గారు మరణించడంతో వారి కుటుంబ సభ్యులైన కుమారుడు చీదెల్ల రమేష్ గారు రెడ్ క్రాస్ సొసైటీ వారికి తెలియజేయడంతో ఈరోజు కర్నూలు నుంచి రెడ్ క్రాస్ సొసైటీ టెక్నీషియన్ ప్రదీప్, అలాగే నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీలో ఇన్ఛార్జిగా ఉండేటువంటి టెక్నీషియన్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేత్రాలను సేకరించడం జరిగింది. నంద్యాల పట్టణంలో మేము రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎన్నికైన ఈ సంవత్సరం 3 నెలల కాలంలో మరియు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇప్పటికీ 50 మంది పైన మేము నేత్రాలను ఇవ్వమని చెప్పి కోరాము. వారు కూడా అందరూ కూడా స్పందించడం జరిగింది. అయితే వారి ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ఈ చీదెల్ల వెంకటేశ్వర గారితో కలిపి 22 మందితో ఇప్పటికీ నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు పంపడం జరిగింది. ఇలా చీదెల్ల వెంకటేశ్వర్ల గారిని వారి కుటుంబ సభ్యులను ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇలా నేత్రదానం చేస్తే సాటి వ్యక్తికి మనం చూపును ప్రసాదించిన వాళ్ళు అవుతాం. శరీరం కాలి బూడిద అయిపోయినా కానీ వారు నేత్రాలు ఇవ్వడంతో వారు సమాజాన్ని చూస్తూ ఉన్నంత కాలం కూడా వారు జీవించి ఉన్నట్లే. అటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి చీదెల్ల రమేష్ గారిని, వారి కుమార్తె ఏం పేరు రాధా గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ మేము చేసిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆపకుండా సుమారుగా సంవత్సరానికి 100 మందితో పైన సేకరించాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి వారు మరణించిన తర్వాత కూడా వారి నేత్రాలను ఇలా 10 మందికి ఉపయోగపడేదానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ టెక్నీషియన్స్ రమేష్, ప్రదీప్, కండే, వెంకట సుబ్బయ్య, బాబురావు, రాధా, శివ, లలిత, బిందు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎస్ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ కాషాపోగు గిడ్డన్న, వైస్ చైర్మన్ వేల్పుల గోపాల్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ సిరికి వినతి పత్రం ఎస్ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కూటమి పార్టీల ఎస్ఎస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, గిరిజన యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాలు గత 6 సంవత్సరాల 8 నెలలుగా ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, స్వయం ఉపాధి పథకాలను నిర్వీర్యం చేసిందని, ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి యువతకు సబ్సిడీ రుణాలను అందించకుండా నిధులు ఖాళీ చేసిన ఘనత ప్రభుత్వం యువతకు పట్టించుకోకుండా ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సబ్సిడీతో కూడిన స్వయం ఉపాధి పథకాలను నిర్వీర్యం చేసింది. అందుకుగాను ఆ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ నిరుద్యోగుల ఆగ్రహానికి గురై ఘోరంగా పరాజయం పాలయ్యిందని, ఎన్నో ఆశలతో ఉపాధి అవకాశాలు అందిస్తున్నదని బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేశారు. గత 6.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు, నిరుద్యోగ యువతి యువకులకు ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు కానీ, అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి పథకాల కింద సబ్సిడీ రుణాలు ఇచ్చేటివి. గత 6.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదు. కావున అడగనిది అమ్మైనా పెట్టదే అనే విధంగా మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన దళిత పార్టీ నాయకులము ఒక ఎస్సీ కూటమి ఎస్సీ జేఏసీగా ఏర్పడి ఈరోజు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మేము విన్నపం చేస్తున్నాము. ఎంతో ఆవేదనతో, ఎంతో ఆక్రోశంతో గత వైసీపీ ప్రభుత్వము మాకు ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఆవేదనతో మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం పోరాడడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం గడిచినా కానీ మాకు ఇంకా రుణాలు రానందుకు అడగనిది అమ్మాయిన పెట్టదనే విధంగా మేము మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ సబ్సిడీ రుణాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే NSFDC రుణాలు కూడా మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నాం. ఎస్సీ, జేఏసీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ దాదాపు 5 సంవత్సరాల నుండి వైఎస్ పాలనలో కనీసము ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదు. మంజూరు చేయకపోగా ఆ నిధులను వేరే పథకాలకు తరలించి కార్పొరేషన్లు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. అక్కడ ఖాళీ కుర్చీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మాల కార్పొరేషన్ అని, మాదిగ కార్పొరేషన్ అని. కనుక ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఎస్టీ సామాజిక వర్గం కానీ కూటమి ప్రభుత్వం గెలిస్తే మాకు నిధులు వస్తాయని, మాకు నిరుద్యోగ భృతి కానీ, నిరుద్యోగం నుండి కాస్తైనా ఊరట కలుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వంగా మనము ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం గడిచింది. కనీసం ఇప్పుడు మార్చి బడ్జెట్ లోనైనా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నాము. నమస్కారం. ఈరోజు మన కర్నూలు జిల్లా గౌరవ కలెక్టర్ గారు సిరి మేడం గారికి ఎస్సీ, ఎస్టీ, దళితుల సమస్యల గురించి మేము వారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే గత 6.5 సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నిధులను దళితులకు ఏ విధంగా ఉపయోగకరంగా వాడలేదు. ఈ 1.5 ఇయర్ లో కూటమి ప్రభుత్వాన్ని ఈ సామాజిక వర్గం అంటే ఎస్సీ సామాజిక వర్గాన్ని, ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులను
మరి రేపు మార్చి బడ్జెట్ లో వాళ్ళు ప్రవేశపెట్టి దళితులకి న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ రాష్ట్రంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. మరి కేంద్ర ప్రభుత్వము ఎన్ఎస్ఎఫ్డిసి నిధులు కూడా మన రాష్ట్రానికి వస్తాయి. దాన్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము కొంచెం దృష్టి పెట్టుకొని దళితులకి న్యాయం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. నా పేరు ఆకేపోగు రాంబాబు, జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త. గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేసినట్లు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ అలాగే బనగానపల్లె అడ్డు రోడ్డును కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఇప్పటికీ జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తున్నట్లు ప్రకటించారు. పెనుగొండ పేరును వాసవి పెనుగొండగా మార్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఊకలోడుతో వెళ్తున్న ఓ లారీ ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తా పడటంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన రాంపూర్ టు నైనీటాల్ హైవేపై ఉన్న పహాడీ గేట్ కూడలి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం స్థానిక విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్డిఓదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అధికారి కారులో లేరు. డ్రైవర్ ఆయన్ను సబ్ స్టేషన్లో దింపి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో విజయవాడకు చెందిన ప్రయాణికుడు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఇప్పటికే 2 FSL బృందాలు దర్యాప్తును చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి అదనంగా మరో 3 AC బోగీలను జోడించి ప్రయాణికులను టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో పంపించారు. ఫైర్ విజువల్స్ ఉన్నాయా? ఫైర్ విజువల్స్ B1 M2 2 బోగిలు తగలడిపోతున్నాయి. यहाँ लग गया वो जाए बोली ये
రేపు పొద్దున